హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మనము గోడి చిక్కుడుకాయలు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం మనం ముందుగా గోడి చిక్కుడుకాయలు అయితే కొంచెం సాల్ట్ వేసి బాగా నీట్గా కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. అప్పుడు గోడి చిక్కుడు అనేది బాగా ఉడికిపోయి బాగుంటుంది. అది ఉడికిపోయిన తర్వాత మనము ఇక్కడ మిక్సీ బౌల్లోకి 2 టమోటాలు, ఒక గడ్డ తెల్లగడ్డ, హాఫ్ ఆనియన్స్, తర్వాత నువ్వులు కొంచెం, చెక్క గసాలు కొంచెం వేసి మిక్సీ పట్టుకోవాలి. బాగా నున్నగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడైతే తాలింపు కోసం ఇప్పుడు ఒక బాణలి పెట్టుకొని అందులో కాయలు వేసి, ఇదైతే నేను అప్పుడు పెట్టాను కదండి వడియాలు, ఎండబెట్టిన వీడియో పెట్టాను కదండి, అప్పుడు ఆ వడియం అయితే ఒకటి వేస్తున్నాను. అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నటువంటి మసాలాను అయితే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని దాన్ని ఉడకనివ్వాలి. అంతలో ఇక్కడైతే మనం గోడి చిక్కుడు ఉడకపెట్టుకున్నాం కూడా, అదైతే బాగా ఉడికిపోయింది. దాన్ని అయితే తీసి చూసుకోవాలి. అది మొత్తం కలుపుకొని ఒకసారి నీళ్ళంతా వంపేసి గోడి చిక్కుడుని మాత్రము మనము ఈ సాంబార్లోకి వేసి బాగా కలుపుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత చిక్కగా పెట్టుకొని మనం వాటర్ అనేది వేసుకోవాలి. తర్వాత కొంచెం సేపు బాయిల్ చేయాలి. ఒక 5 మినిట్స్ అట్లా బాయిల్ చేసామంటే చాలా టేస్టీ అయినటువంటి గోడి చిక్కుడు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. ఇది చపాతీకి బాగుంటుంది, అన్నంకి బాగుంటుంది, సంగటికి బాగుంటుంది, అన్ని సాంబార్లకి, అన్ని సైడ్ డిష్లకి అయితే అన్నిటికీ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ.